వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం। రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో శుభ్రత, పారిశుద్ధ్యం, పర్యావరణ స్థిరత్వమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా రుద్ద మండల కేంద్రంలోని 1వ సచివాలయం వద్ద అధికారులు, నాయకులు కలిసి మొక్కలు నాటి పచ్చదనం, పరిశుభ్రత గురించి తెలియజేశారు। అనంతరం ప్రతిజ్ఞ చేశారు। ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఓఎస్డి సుమన జయంతి, వ్యక్తిగత సహాయకులు శ్రీనివాసులు, డిఆర్డీఏ పీడి నరసయ్య, ఎంపీడీఓ రామ్ కుమార్, డిప్యూటీ ఎంపీడీఓ ఈఓఆర్డి గోవిందప్ప, టీడీపీ సీనియర్ నాయకులు మాధవ నాయుడు, చిన్నప్పయ్య, మండల కన్వీనర్ నరహరి, మాజీ సర్పంచ్ అశ్వత్ నారాయణ, ఏపీఓ, ఏపీఎం, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। చూస్తే ఎవరు రైతు అందరూ రైతులు పంచి కట్టినాను అని ఆయన మాట్లాడుతూ పడక్షర రుద్దం ఏరియాలు ఏమంటే ఫస్ట్ పొలానికి పోయి తర్వాత రాజకీయానికి వస్తారు। స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను। జై స్వచ్ఛాంధ్ర।